Hello all, welcome to Mathran YouTube ఛానల్. టాపిక్ ఏం ప్రాఫిట్ అండ్ లాస్. ఆల్రెడీ లాస్ట్ వీక్లో మనం పర్సంటేజెస్ డిస్కస్ చేసాము కొన్ని షార్ట్ కట్స్ యూస్ చేసి. ఇప్పుడు కూడా ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా అంటే మనం కంప్లీట్గా ఫార్ములాస్ మీద డిపెండ్ అవ్వకుండా కొంచెం ఫార్ములాస్ తక్కువ యూస్ చేసి సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను, ఓకేనా? సో ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్ బేసిక్ డెఫినేషన్. కాస్ట్ ప్రైస్ అంటే మీకు తెలిసిందే, ఒక షాప్కి వెళ్తే మనం ఏ ప్రైస్ కొంటాం అది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే షాప్ వాడు ఏ ప్రైస్ కి మనకు సెల్ చేస్తాడో అది సెల్లింగ్ ప్రైస్. మనకి ఎప్పుడండి ప్రాఫిట్ వస్తుంది? ఎప్పుడైతే సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ వాల్యూ ఉంటుందో అప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది. అలాగే ఎప్పుడు లాస్ వస్తుంది? కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కంటే ఎప్పుడైతే ఎక్కువ వాల్యూ ఉంటుందో అప్పుడు మనకి లాస్ వస్తుంది అనమాట. అంటే కాస్ట్ ప్రైస్ గ్రేటర్ వాల్యూ ఉండి సెల్లింగ్ ప్రైస్ లెసర్ వాల్యూ వచ్చింది అనుకోండి, లాస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ లెసర్ వాల్యూ ఉండి సెల్లింగ్ ప్రైస్ హైయర్ వాల్యూ ఉందనుకోండి, గెయిన్ వస్తుంది అనమాట, ఓకేనా? నెక్స్ట్ వీటికి ఫార్ములాస్. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఫార్ములాస్ అన్ని జస్ట్ నార్మల్గా ఒకసారి చూడండి. నేనైతే ఎక్కువ ఫార్ములాస్ బేస్ చేసుకొని అయితే ఈ క్లాస్ చెప్పను, సింపుల్గా షార్ట్ కట్స్ యూస్ చేస్తాను అనమాట. ఓకే, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ మనకి ఎంత వచ్చిందో అది వేసుకొని ఇంటూ 100 చేయాలి, పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే. లాస్ పర్సంటేజ్ అయితే మనకి ఎంత లాస్ వచ్చిందో అంత లాస్ న్యూమరేటర్లో రాసి కాస్ట్ ప్రైస్ డినామినేటర్లో రాసి ఇంటూ 100 చేస్తే అది పర్సెంట్లో కన్వర్ట్ అవుతుంది. సో ఈ బ్లా 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 ఈ ఫార్ములాస్ అన్ని వద్దు, ఎందుకంటే నేను ఎక్కువ, మీరు క్లాస్ మొత్తం చివరి వరకు చూడండి, మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ కూడా సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను. మనకి బేసిక్గా పర్సంటేజ్ అనేది కామన్ సెన్స్ తో ఆలోచిస్తే పర్సంటేజ్ వాల్యూస్ ఎలా మూవ్ అవుతాయి, ప్రాఫిట్ వస్తే ఎలా పైకి పోతాయి, లాస్ వస్తే ఎలా కిందకు వస్తాయి, అంటే వాల్యూస్ అనేది ఎలా డిక్రీజ్ అవుతాయి, ఇలా 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 చేస్తాను అనమాట, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, an ఆర్టికల్ ఈజ్ బాట్ ఫర్ 675 రూపీస్ అండ్ సోల్డ్ ఫర్ 900 రూపీస్. ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్ అన్నాడు. సో ఒక ఆర్టికల్ని ఎంతకి కొన్నాడు? 675 రూపీస్ కొన్నాడు. ఎంతకు అమ్మాడు? 900 రూపీస్ అమ్మాడు. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందండి? కాస్ట్ ప్రైస్ అంటే 675 రూపీస్ అవుతుంది. సో 900కి అమ్మాడు కాబట్టి గెయిన్ ఎంత? గెయిన్ మనకి ఎంత ఉంటుందండి? 900కి అమ్మాడు కదా, సో 225 రూపీస్ గెయిన్. సో గెయిన్ పర్సంటేజ్ ఎంత అని మనం ఎప్పుడు కూడా ఫార్ములాస్ లేకుండా చేసేటప్పుడు కాస్ట్ ప్రైస్ ని 100% అనుకోవాలి. సో 100% అనేది 675 రూపీస్ అయితే 225 రూపీస్ అనేది ఎంత పర్సంటేజ్ అవుతుంది అనేది మనకు ఆన్సర్. ఇలా చేసినప్పుడు మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ 225 ఇటు తెచ్చుకొని ఈ 675 ఇక్కడ రాయాలి. 25 9 జా 25, 2 జా 50, 17 రిమైండర్ ఉంటుంది. 25 7 జా ఓకే 175 అదే 9 1 జా 9 3 జా. సో 100/3 అంటే ఎంతండి? 33 అండ్ 1/3 అనమాట. సో ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది అనమాట. అన్ని క్వశ్చన్స్ కూడా ఇలాగే ఉంటాయండి. ఓ ఫార్ములాస్ వాడేసి గెయిన్ పైనేసి, అంటే మీరు చాలా అలా అలవాటు అయిపోయి ఉండొచ్చు, కానీ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి కొంచెం ఇలా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు పర్సంటేజ్ అనేది కామన్ సెన్స్ తో ఆలోచించినా మనకి ఏం జరుగుతుంది అనేది బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రిత్విక్ పర్చేజ్డ్ ఏ చైర్ ఫర్ 660 రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 880 రూపీస్. ఫైండ్ హిస్ గెయిన్ పర్సంటేజ్ అన్నాడు. సో ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందండి? కాస్ట్ ప్రైస్ అనేది 100% అవుతుంది. ఒకవేళ ప్రాఫిట్ కమ్మాడు అనుకోండి, అప్పుడు ఒక సెల్లింగ్ ప్రైస్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% ప్రాఫిట్ కమ్మాడు అనుకోండి, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 110% అవుతుంది. అదే లాస్ కమ్మాడు అనుకోండి, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 90% అవుతుంది. ఒకవేళ ప్రాఫిట్ కమ్మాడు అంటే కాస్ట్ ప్రైస్ కి మనం ఈ పర్సంటేజ్ యాడ్ చేస్తాము. లాస్ కమ్మాడు అనుకోండి, ఇది ప్రాఫిట్ 10% అయితే సెల్లింగ్ ప్రైస్ 110 అవుతుంది. లాస్ట్ 10% సెల్లింగ్ ప్రైస్ 90% అవుతుంది. సో ఈ క్వశ్చన్కి వచ్చేసరికి ఏంటి? ఒక చైర్ ఇటు తీసుకున్నాడు, ఎంత కాస్ట్ ప్రైస్ ఎంత? 660, ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 880. సో గెయిన్ పర్సంటేజ్ అంటున్నాడు. సో గెయిన్ పర్సంటేజ్ అయినప్పుడు 100% అనేది 660 రూపీస్ అవుతుంది అనమాట. సో వీడు ఎంత 660
880 కదా అమ్మాడు. సో 700 180 ఇక్కడ 220 రూపీస్ అనేది వీడి గెయిన్. ఓకే, దీని డిఫరెన్సే కదా గెయిన్. సో 220 రూపీస్ ఎంత గెయిన్ అనేది మన ఆన్సర్. ఈ 220ని ఇటు తెచ్చుకుంటారు, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు, 660ని ఇలా చేస్తారు, 22 1 జా 22 3 జా, ఇది కూడా 100/3 వచ్చింది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది. ఓకేనండి, అన్ని క్వశ్చన్స్ కూడా మనం ఇలాగే సింపుల్ గా చేసుకోవచ్చు, ఓ పర్సంటేజ్ ఫార్ములాస్ వాడే అవసరం లేదనమాట. ఓకేనా. నెక్స్ట్, ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ 580 ఏ మ్యాన్ గెయిన్స్ 180, ఫైండ్ హిస్ గెయిన్ పర్సంటేజ్ అంటున్నాడు. సో సెల్లింగ్ అన్నాడు, ఇక్కడ కాస్ట్ అనలేదు. మనం ఎప్పుడు కూడా 100% ఏం తీసుకోవాలి? కాస్ట్ ప్రైస్ తీసుకోవాలి. కానీ ఇడు ఏమన్నాడు? గెయిన్ ఏమో 180 రూపీస్ వచ్చింది అనమాట. సో ఏంటి, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 580. సో కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే 580 మైనస్ 180 అంటే ఎంత అండి? 400. సో కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 100% ఎంత అండి? 400 రూపీస్ అవుతుంది. సో గెయిన్ పర్సంటేజ్ కావాలంటున్నాడు. వీడు ఎంత గెయిన్ చేశాడు? 180 రూపీస్ గెయిన్ చేశాడు కదా, ఇది ఎంత పర్సంటేజో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 180/400, ఈ 2 zeros కి ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి, 4 4 జర్ 16, 2 ఉంటుంది రిమైండర్, 4 5 జర్ 20. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ 750 ఏ మ్యాన్ సఫర్స్ ఏ లాస్ ఆఫ్ 150, ఫైండ్ హిస్ లాస్ పర్సంటేజ్ అంటున్నాడు. చూసారా, ఇక్కడ 750కి అమ్మితే లాస్ వచ్చిందంట. ఎంత లాస్ వచ్చింది? 150 రూపీస్ లాస్ వచ్చింది. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 750 ప్లస్ 150 అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందండి? 900 అవుతుంది. సో లాస్ ఎంత వచ్చిందండి? లాస్ ఎంత వచ్చింది? 150 రూపీస్ వచ్చింది. సో 100% అనేది 900 అయితే 150 అనేది ఎంత వాల్యూ అవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 150/900, ఈ 2 zeros కి ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 9 1 జర్ 9, 940 ఉంది కాబట్టి 9 4 జర్ 9 1 జర్ 9. సో సారీ 4 కాదు, ఇక్కడ మొత్తం రిమైండర్ వచ్చి 6 అవుతుంది. 9 6 జా 54, 16 అనేది మన ఆప్షన్ లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. మొత్తం ఇంక చేయవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్ 2400. కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 2400. అండ్ ఇట్ సోల్డ్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 15%, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అన్నాడు. సో ఇప్పుడు కూడా నేను ఏం చెప్పాను? కాస్ట్ ప్రైస్ అంటే 100% తీసుకోండి, దాని వాల్యూ ఎంత? 2400 రూపీస్. అండ్ ఇట్ సోల్డ్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 1500 అంటే 100 ప్లస్ 15, ఇది ఎంత అవుతుందండి? 115%. మనకి ఎంత అనేది ఆన్సర్ మనకు వచ్చే ఆన్సర్. సో 115/100. ఓకేనా. సో మీరు డైరెక్ట్ గా 115 24తో మల్టిప్లై చేస్తే మనం ఆన్సర్ వేసేయచ్చు. చేయండి, 24తో మల్టిప్లై చేసేయండి 115ని. 4 5 జర్ 20, 4 1 జర్ 4 6, 4 2 5 జర్ 10, 3 2. సో 0 6 7 2 7 6 0 ఎక్కడ ఉందండి? ఆప్షన్ డి. చూసారు ఎంత ఈజీగా ఉందో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, an article is used at a loss of 25%. Find the selling price of an article if its cost price is 2240. ఎంత లాస్ వచ్చిందండి? 25% లాస్ వచ్చింది. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అంటున్నాడు. సో మనకి ఎప్పుడు ఏం చెప్పాను? ఒకే మెథడ్. 100% అనేది ఎప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 2240. సో ఎంత లాస్ కమ్మేశాడు? 25% లాస్ కమ్మేశాడు. అంటే 100 మైనస్ 25 చేయాలి. ఎంత వస్తుంది? సో 75% అనేది ఎంత అనేది క్వశ్చన్. సో ఈ 75 ఏమో ఇటువైపు పోతుంది, 100 ఏమో ఇక్కడికి వస్తుంది. 25 3 జా 25 4 జా 4 5 జా 20, 4 6 జా 3 6 జర్ 18, 3 5 జా 15. సో 1680 is your answer. Option B is your answer. Next, after selling an article 1035, a man suffers a loss of 10%. Then the cost price of an article అంటున్నాడు. ఈసారి ఏమి ఇచ్చాడు? మనకు కాస్ట్ ప్రైస్ ఇవ్వలేదు, కానీ మనకు లాస్ ఇచ్చాడు అంతనేది. ఆఫ్టర్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఏ మ్యాన్ అంటే మనకి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? వాటికి 10% లాస్ వచ్చింది కదా. సో 100% నుండి 10% తీస్తే ఎంత?
90%. ఈ 90% అంటే ఎంత అండి? 1035. కానీ కాస్ట్ ప్రైస్ కావాలంట. మనకు కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఏమవుతుంది? 100% అనేది అవుతుంది అనమాట. సో మనం ఈ 100% క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇటువైపు తీసుకొస్తాము. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. 9 1 జార్ 9, 1 ఉంటుంది, మళ్ళీ 9 1 జార్ 9, 4 ఉంటుంది, 9 5 జార్. సో 1150 ఈజ్ యువర్ ఆన్సర్. 1150 ఈజ్ యువర్ ఆన్సర్. వచ్చింది కదండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, an article is sold for x at a profit of y%. సో దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అంటున్నాడు. సో ఎస్పీ ఇక్కడ ఏంటంటే ఎస్పీ అనేది ఏమి ఇచ్చాడు? ఎక్స్ ఇచ్చాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? y% ఇచ్చాడు. సో ఇలాంటి వాటికి ఫార్ములా అయితే యూస్ చేసుకోవాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటంటే ప్రాఫిట్ బై కాస్ట్ ఇంటూ 100. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఇది కాబట్టి y% అంటే అదే. సో y ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత అంట వచ్చింది మనకి? కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఎక్స్. కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు. మళ్ళీ కాస్ట్ ప్రైస్ చేస్తాం ఇంటూ 100 చేస్తాం. సో y ఇంటూ సిపి 100 ఇంటూ ఎక్స్ 100x, సిపి ఇంటూ 100 అవుతుంది. సిపిలు రెండు ఒకవైపు తెచ్చుకోండి. ఓకే, అప్పుడు మనకి డైరెక్ట్ ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. y ఇంటూ సిపి ప్లస్ సిపి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 100x. ఓకే, ఈ రెండిట్లో సిపి కామన్ గా ఉంది కాబట్టి 100 ప్లస్ y అవుతుంది. ఇదేమో 100x అవుతుంది. సో సిపి వాల్యూ ఎంత అవుతుంది? 100x బై 100 ప్లస్ y అవుతుంది. ఓకేనా? 100x ఎక్కడ ఉంది? ఇది 100x 100 ప్లస్ y అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనండి, మళ్ళీ ఒకసారి వినండి. జస్ట్ డైరెక్ట్ ఫార్ములా వేసుకుంటాము. y% ప్రాఫిట్ వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ ఏమో ఎక్స్ వాల్యూ అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగాడు. సో నేను ఏం చేశాను? y% ప్రాఫిట్ ఫార్ములా రాశాను. ప్రాఫిట్ పర్సంటేజ్ డినామినేటర్ లో ఎప్పుడు ఎంత ఉంటుందండి? కాస్ట్ ప్రైస్ ఉంటుంది ఇంటూ 100. సో ఏదైతే సెల్లింగ్ ప్రైస్ ఉందో, ప్రాఫిట్ అంటే ఏంటి? ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైసే కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఆల్వేస్ గ్రేటర్ కాబట్టి ముందు సెల్లింగ్ ప్రైస్ రాశాను. సెల్లింగ్ ప్రైస్ ఎక్స్ అవుతుంది, మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సేమ్ వాల్యూస్ ప్లేస్ చేశాను. కాస్ట్ ప్రైస్ కామన్ తీసాను, కాస్ట్ ప్రైస్ వచ్చింది. సో 100x బై 100 ప్లస్ y అనమాట. ఇది ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే, క్వశ్చన్ వచ్చేసి 10 kg రైస్ అంటే ఒక 10 kg రైస్ బ్యాగ్ కొన్నాడు. ఎంత? 1 kg 10 రూపీస్కి. అలాగే 15 kg కాదు, సారీ 15 రూపీస్ కాదు, 15 kg రైస్ కొన్నాడు. ఎంత కేజీకి? 12 రూపీస్. ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఇఫ్ ద టోటల్ రైస్ వాజ్ సోల్డ్ 16 రూపీస్ పర్ కేజీ అన్నాడు. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం మిక్స్ చేసి సింగిల్ కేజీ ఎంత వాల్యూ పడిందో తెలుసుకోవాలన్నమాట. సో 10 kg వాల్యూ, కేజీ 10 లెక్క కొట్టినాడు అనుకోండి, మొత్తం ఎంత అవుతుంది? 10 ఇంటూ 10 అంటే 100 అవుతుంది అనమాట. ఓకే, అలాగే 15 kg రైస్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాడు. ఇది ఎంత? సింగిల్ కేజీ 12 ఇంటూ 15 అంటే ఎంత? 150 180. సో రెండు మిక్స్ చేస్తే ఎంత? 280. ఓకేనా? సో టోటల్ ఎన్ని కేజెస్ అయినట్టు? 25 kgs అయినట్టు. 25 kgs రైస్ బ్యాగ్ ఇప్పుడు ఎంత అయింది? 280 kgs అయింది. అంటే బై 25 చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 5 5 25, 6 ఉంటుంది, మళ్ళీ 5 5. ఓకే, సో 56/5 అనమాట. ఓకేనా? 1 kg మిక్స్ చేసాక 1 kg రైస్ అంతా 56/5 రూపీస్ ఇది అనేది అవుతుంది. కానీ వీడు ఎంత కమ్మాడంట? 16 రూపీస్కి అమ్మాడంట. ఎంత కమ్మాడు? 16 రూపీస్కి. సో ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇది అమ్మిందేమో సెల్లింగ్ ప్రైస్. మనం ఫార్ములా ఇక్కడ వాడాల్సిందే. సో కాస్ట్ 16 రూపీస్ మైనస్ 56/5 బై మళ్ళీ కాస్ట్ ప్రైస్ అంతా 56/5 ఇంటూ 100. ఓకే, 65 80 మైనస్ 56/5 ఇంటూ 5/56 ఇంటూ 100. ఓకే, 80 మైనస్ 56 అంటే ఎంత అండి? 60 24
by 5 by 5 56 into 100. ఓకే, ఈ 5 కి 5 క్యాన్సిల్ అయిపోతుంది. 4 6 జా 4 14 జా అవుతుంది. 2 3 జా 2 7 జా 300 by 7 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. 7 4 జా 28 2 7 2 జా 14. సో 42 వచ్చింది. ఎక్కడ ఉంది ఆప్షన్ 42? సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, రెండు రైస్ ని మిక్స్ చేస్తారు. మిక్స్ చేసిన టోటల్ వాల్యూని మళ్ళీ టోటల్ 25 kg అవుతుంది కాబట్టి దాంతో డివైడ్ చేస్తే మనకి మిక్స్ చేసిన రైస్ సింగిల్ వాల్యూ వస్తుంది, 56/5 వస్తుంది. దాన్ని మనకి ఎంతకి మనం సెల్ చేసామో 16 రూపీస్కి సెల్ చేసాము. సో 16 మైనస్ ఆ మిక్స్ చేసిన రైస్ వాల్యూ మళ్ళీ కాస్ట్ ప్రైస్ ఎప్పుడు మిక్స్ చేసిన రైస్ వాల్యూ అవుతుంది, దాంతోనే డివైడ్ చేసి ఇంటూ 100 చేసి క్యాల్కులేట్ చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 90% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. ఇలాంటి క్వశ్చన్లు చాలా ఈజీ. ఇలాంటి గ్రూప్ డి, రైల్వే కొన్ని ఎగ్జామ్స్ కూడా వస్తాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు 10th ఇంటర్ క్వాలిఫికేషన్ మీద వచ్చే ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 90% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. సో సిపి ఈజ్ ఈక్వల్ టు 90% ఆఫ్ ఎస్పి. సో సిపిఎస్పి రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంత పర్సంటేజ్ తీస్తే రిమూవ్ చేస్తే బై 100 కదా. సో సిపి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఏ రేషియోలో ఉందంటే 9:10. దెన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఇక్కడ ఫార్ములా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఇంటూ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 10. ఈ డిఫరెన్స్ ఎంత? 10కి 9కి డిఫరెన్స్ ఎంత? 1 బై సో ఇంటూ 100. 1/9 100. సో 11 ఇది క్యాన్సిల్ చేసాం అనుకోండి. 9 1s are 9. 11 ఎక్కడ ఉందండి? ఇక్కడ. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 60% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు ద 50% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అని ఇస్తున్నాడు. 60% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అంట 50% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ కి ఈక్వల్ అంట. రాయండి అది. వాడు ఏమన్నాడు? 60% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. ఓకే, సో ఈ జీరోకి క్యాన్సిల్, ఈ పర్సంటేజ్లు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో సిపి బై ఎస్పి ఎంత అవుతుందండి? 5/6 అవుతుంది. సేమ్ ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ వాల్యూ కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్. ఈ డిఫరెన్స్ ఎంత? 5కి 6కి 1. కాస్ట్ ప్రైస్ ఎంత? 5 ఇంటూ 100. 5 1 జా 5 20 జా 20% అనేది ప్రాఫిట్ అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మహేష్ పర్చేజ్డ్ 4 dozens of oranges 240 rupees అండ్ సోల్డ్ దెమ్ ఎట్ ద 8 per orange అన్నాడు. అంటే కొన్నప్పుడు ఎన్ని కొన్నాడు? 4 dozens. 4 dozens అంటే డజన్ అంటే ఎంత అండి? 12. సో 4 into 12 ఎంత? 48 oranges ఎంత కొన్నాడు? 48 oranges 240 rupees కొన్నాడు. అంటే 1 orange ఎంత కొన్నాడు? 1 orange ఏమో 240 by 48. 24 1 జా 24 2 జా 2 5 జా. సో 1 orange ఎంత కొన్నాడు? 5 rupees కొన్నాడు. కాస్ట్ ప్రైస్ ఏమో 5 rupees, సెల్లింగ్ ప్రైస్ ఏమో 8 కదా. ఇప్పుడు లాస్ గెయిన్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 3. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ మీద చేస్తాం కాబట్టి ఇంటూ 100. 5 1 జా 5 20. సో 60% వాడి గెయిన్ అనమాట. ఆరెంజెస్ అమ్మడం వల్ల వాడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 60% ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ దేర్ వుడ్ బి ఏ లాస్ ఆఫ్ 10% ఇఫ్ రైస్ సోల్డ్ at 54 per kg. To earn a profit of 20%, the price of rice per kg will be అన్నాడు. ఓకే, సో దేర్ వుడ్ బి ఏ లాస్ ఆఫ్ 10% అన్నాడు. నేను ఏమన్నాను? ఎప్పుడు కాస్ట్ ప్రైస్ కూడా 100% అనుకోవాలన్నమాట. ఓకేనా. సో లాస్ట్ 10% వచ్చింది అన్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 100 మైనస్ 10% అంటే 90%. ఈ 90% వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? 54 rupees ఇచ్చాడు. ఒక రైస్ కేజీ 54 అమ్మితే అది 90% అమ్ముతున్నట్టు. కానీ వాడికి 20% ప్రాఫిట్ కమ్మితే ఎంత వాల్యూ కమ్మాలి అనేది క్వశ్చన్. సో 120 యాడ్ చేసాం అనుకోండి 120 అవుతుంది. సో ఈ 120 వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. 120 by 90 0096 జా 12 6 ఎంత అంటే 72. సో 72 rupees కమ్మితే వాడికి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 20% ప్రాఫిట్ వస్తుంది అనమాట. Okay, by selling an article 21,000, a man gains 5%.
టు గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15% హీ హ్యాస్ టు సెల్ ఇట్ ఫర్ అంటున్నాడు. ఓకే, సో 21,000 అమ్మితే వాడికి ఎంత ప్రాఫిట్ వస్తుందండి? 5% ఆల్రెడీ వస్తుంది. సో 100% మీద 5% ప్రాఫిట్ వచ్చేస్తుంది. అంటే 105% వాల్యూ ఎంత అవుతుంది? 21,000 అవుతుంది అనమాట. ఓకేనా? ఇంకో 15% ఎక్స్ట్రా కావాలంట టు గెట్ 15%. ఈ 105కి 15% యాడ్ చేయకూడదు, మళ్ళీ 100కే 15%. వాడు టోటల్ గా 15% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు సెల్ చేయాలనేది క్వశ్చన్. సో మళ్ళీ 100కి 15 యాడ్ చేసామనుకోండి, అది ఎంత అవుతుంది? 115% ఈ వాల్యూ కావాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 115,105. సో 5తో క్యాన్సిల్ చేసామనుకో, 5 2 జా 10, 5 3 జా 15, 5 2 జా 10, 21. సో ఈ 21 1 జా 21 జీరోస్, 23,000 ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమైందండి? ఏంది ఇది? ఈ స్టెప్స్ ఏం మీరు రాయవసరం లేదు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. మీరు డైరెక్ట్ గా గెయిన్ అనగానే 105% వాల్యూ 21,000, లాస్ అంటే వెనక్కి తీసుకెళ్ళిపోవడం, అలా మీరు ఈజీగా చేసేవచ్చు అనమాట. నెక్స్ట్, ఏ సెల్స్ ఏ సూట్ కేస్ టు బి అట్ 10% ప్రాఫిట్. ఓకే, ఏ బికి ఒక సూట్ కేసు 10% ప్రాఫిట్ కమ్మింది. బి సెల్స్ టు సి 30% ప్రాఫిట్. ఈ బి ఏం తక్కువ తిన్నానా, నేను ఇంకో 30% ప్రాఫిట్ కి ఎక్కువ అమ్ముతానని చెప్పి ఈ సికి ఏమో 30% ప్రాఫిట్ కమ్మాడు అనమాట. సి ఎంత పే చేశాడు? 2860 పే చేశాడు అనమాట. దెన్ ద ప్రైస్ ఎట్ వాట్, ఏ ఎంత కొన్నాడు అనేది క్వశ్చన్. సో నేను ఏం చెప్పాను? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100% తీసుకోమన్నాను. ఏ కొన్నది ఎంత అండి? 100%. బికి ఎంత ప్రాఫిట్ కమ్మిస్తాడు? 10% ప్రాఫిట్ కమ్మిస్తాడు. అంటే ఈ సూట్ కేస్ వాల్యూ బి దగ్గరికి వచ్చేసరికి ఎంత అయిందండి? 110% అయింది. వీడేం చేశాడు? 30% ప్రాఫిట్ కి సి కమ్మిస్తాడు అనమాట. సో ఈ 110 30%, 100 మర్చిపోవాలి, ఇప్పుడు 110 దగ్గరికి రావాలి. సో 30% ఆఫ్ 110 ఎంత అండి? ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 33. సో 110 33 యాడ్ చేసామనుకోండి 143. సో వీటి దగ్గరికి వచ్చేసరికి ఈ 100 ఉన్నది ఎంత అయిపోయింది? 143. ఈ 143% వాల్యూ ఎంత? 2860. కానీ వాడు కొన్న ప్రైస్ అన్నాడు. సో ఏ దగ్గరికి సూట్ కేసు ఎంత రేట్కి వచ్చింది? 100 రూపీస్ కనుక్కున్నాం కదా. సో ఈ 100% వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. 100 బై 143, 143 1 జా 143 2 జా. సో ఆన్సర్ ఎంత అండి? 2000 అనమాట. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్, the ratio between the selling price and the cost price of an article is 5:4. Find the percentage profit అన్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ రేషియో ఎంత ఇచ్చాడు? 5/4 అని ఇచ్చాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. సో మీరు ఏం చేస్తారు? కాస్ట్ ప్రైస్ 4 కాబట్టి 4, ప్రాఫిట్ వచ్చింది డిఫరెన్స్ అంత 1 కాబట్టి 100. సో 4 25% అనేది ప్రాఫిట్ అవుతుంది. నెక్స్ట్, గీత బైస్ సమ్ పెన్స్ 10 రూపీస్ ఫర్ 15 అండ్ సెల్స్ దెమ్ 15 రూపీస్ ఫర్ 10. ఫైండ్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సెంటేజ్ అంటున్నాడు. సో 15 పెన్స్ ఎంత కొన్నదండి? 10 రూపీస్ కొన్నది. అలాగే 10 పెన్స్ ఎంత కొన్నది? 15 రూపీస్ కొన్నది. ఇలా ఉన్నప్పుడు ఇదేమో నంబర్, ఇదేమో వాల్యూ, అంటే రూపీస్ అనుకోండి కదా. ఈ రెండింటిని మనం ఈక్వల్ చేయాలి. ఏం చేస్తే ఈక్వల్ అవుతుంది? ఎల్సిఎం చేస్తే ఈక్వల్ అయిపోద్ది. 30 కదా. ఎల్సిఎం 15కి 20కి ఎల్సిఎం ఎంత అండి? 30. కాబట్టి బోత్ సైడ్స్ దాంతో మల్టిప్లై చేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. దీన్ని 2తో మల్టిప్లై చేయండి, దీన్ని కూడా 2తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? 30 పెన్స్ ని 20 రూపీస్కి బై చేసినట్టు. అలాగే దీన్ని 3తో మల్టిప్లై చేయండి, దీన్ని 3తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? 30 పెన్స్ ని 45 రూపీస్కి, అంటే 20 రూపీస్కి పెన్స్ కొని 45 రూపీస్కి అమ్మేసింది అనమాట. సో కాస్ట్ ప్రైస్ అంత 20, ప్రాఫిట్ ఎంత వచ్చింది? 25 రూపీస్. ఓకే, ఇంటూ 100, 25 1 జా 25 5 జా. సో దీనికి ఏకం 125% ప్రాఫిట్ వస్తుంది. అంటే 100 రూపీస్ పెడితే 125 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఏ షాప్ కీపర్ బాట్ ఎ టేబుల్ అండ్ అల్మరా 2000 and 12,000 respectively. He sold the table at 10% profit and almirah at 10% loss. What is the total selling price of these two items అంటున్నాడు. ఓకే, సో మీరు ఏం చేస్తారు? మనకి రెండు ఐటమ్స్ కొనడం. ఒకటి ఏంటి? ఒక టేబుల్, రెండోది అల్మరా. ఓకే, దేనికి అది చేసేయండి. అల్మరాని ఎంత కొన్నాడు? 2000 కొన్నాడు. సారీ, టేబుల్ ని 2000 కొన్నాడు. అల్మరాని ఎంత కొన్నాడు? 12,000 కొన్నాడు.
ఈ టేబుల్ 2000 కొని 10% ప్రాఫిట్ కమ్మాడు. అంటే ఏం చేశాడు? దీంట్లో 10% ఎంత అవుతుందండి? 10% అంటే 10% అంటే ఈ 2 జీరోస్ కట్ అయిపోతాయి. అంటే 200 అనమాట. ఈ 2000కి ఈ 200 యాడ్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 2200 అయిపోతుంది. ఓకే, కొన్నప్పుడేమో 2000 కొన్నాడు, అమ్మినప్పుడు మాత్రం 2200కి అమ్మేశాడు. ఇదేమో 10% లాస్ అంట. సో 10% 12,000 ఏమవుతుందండి? 10% ఆఫ్ కదా దీనికి, అంటే ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఎంత మిగిలింది? 1200 మిగిలింది. ఈ 12,000కి ఆ 1200 యాడ్ చేసేయండి. 00231 అంటే 12,000 కొన్నది ఒకటేమో 13,200కి అమ్మేశాడు, 2000 కొన్నది 2200కి అమ్మేశాడు. సో వీడు ఏమన్నాడు? టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అంటున్నాడు అనమాట. ఓకే, టోటల్ సారీ ఒకటి లాస్ వచ్చింది. సో మనం లాస్ వచ్చింది ఏం చేయాలి? ఈ 10% 1200 తీసేయాలి. తీస్తే ముందు 1000 తీసారనుకోండి, ఎంత అవుతుంది? 11,000 అవుతుంది. ఇంకో 200 తీసారనుకోండి, 10,800 అవుతుంది అనమాట. ఇది ఎంత అవుతుంది? 10,800 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 2,200. ఇది ప్రాఫిట్ కమ్మాడు, ఇది లాస్ కమ్మాడు. సో ఈ రెండు యాడ్ చేసామనుకోండి, ఎంత అవుతుంది? మొత్తము 13,000 అవుతుంది అనమాట. ఓకే, వీడు మొత్తం ఎంత కమ్మినట్టు? 13,000 కమ్మినట్టు. ఓకేనా? నెక్స్ట్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ బైసికల్ ఇస్ 2450. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బైసికల్ ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ 25% డిస్కౌంట్ అంట. సో మార్కెట్ ప్రైస్ ఎంత అండి? 100%. ఇక్కడ మనం మార్కెట్ ప్రైస్ 100% అనుకోవాలి. అంటే వాడు అమ్మాల్సిన టోటల్ ఈ వాల్యూకి అమ్మాలి అనుకున్నాడు, కానీ 25% డిస్కౌంట్ ఇస్తాడు. అంటే ఎంతకు అమ్మాడు? 75%కే అమ్మాడు కదా. ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 25 3 25 4 పాయింట్స్లో ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి. 3 5 15, 3 4 12, 13, 3 2 6, 7350ని ఇప్పుడు 4తో డివైడ్ చేయండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. 4 1 4 3, 4 8 32 1, 4 3 12 3, 4 7 అంటే 18.37 ఇక్కడ ఉంది వాల్యూ. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. అర్థమైందండి? ఏం చేశాను? మార్కెట్ ప్రైస్ ని 100% అనుకున్నాను, 25% డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి 75% వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను, అంతే. ఇఫ్ డిస్కౌంట్ 20% on the market price of a shirt saves a man 150 rupees, then how much did he pay for the shirt అన్నాడు. సో 20% మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తాంట, వాడికి 150 రూపీస్ సేవ్ అయిపోతుంది అనమాట. అంటే మార్కెట్ ప్రైస్ మనం ఎంత అనుకోవాలి? 100% అనుకున్నాం అనుకోండి, అప్పుడు డిస్కౌంట్ ఇచ్చే కాడ ఎంత? 20% డిస్కౌంట్ ఇస్తాడికి ఎంతకు వచ్చిందంటే 150 సేవ్ అయిపోయిందండి. సో ఎంత పే చేసాడు అని అడుగుతున్నాడు. సో 20% అనేది 150 రూపీస్. సో డిస్కౌంట్ 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే ఎంత కమ్మినట్టు? 80% కమ్మినట్టు కదా. సో 18% సెల్ చేశాడు. ఈ 18% వాల్యూ అనేది మనం ఫైండ్ చేయాలి. 80/20, 21 24 154 ఎంతండి? 600. సో యువర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్, ద ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇస్ 900. ప్రింటెడ్ ప్రైస్ ఎంత అంటే మార్కెట్ ప్రైస్, బట్ ద రిటైలర్ గెట్స్ డిస్కౌంట్ ఆఫ్ 40%. ఓకే, హీ సెల్స్ ద ఆర్టికల్ ఫర్ 900, దెన్ ద గెయిన్ పర్సంటేజ్ అంటున్నాడు. సో ఎంత గెయిన్ పర్సంటేజ్ వచ్చింది అనేది క్వశ్చన్. ఓకే, ద ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఏమో 900, రిటైలర్ ఏమో 40% డిస్కౌంట్ మీద కొన్నాడు, కానీ వాడు ఎంత కమ్మాడు? మళ్ళీ 900కే అమ్మేశాడు. సో వీడు ఎంత కొన్నాడో మనం ముందు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా? సో వీడికి ఇక్కడ 40% డిస్కౌంట్ వచ్చిందండి. దీని అర్థం ఏంటి? 40% ఆఫ్ 900 ఎంత అండి? ఈ 2 జీరోస్ కట్ అయిపోతే 9 4 360. వీడికి ఇక్కడే ప్రాఫిట్ వచ్చింది. అంటే 900 నుండి 360 మనం తీసామనుకోండి, 600 ఇంకో 60 తీస్తారనుకోండి, 540. వాడికి ఎంతకు వచ్చింది? ఇది 540కి వచ్చింది. కానీ వాడు ఎంత కమ్మాడు? 900కి అమ్మేశాడు తెలివిగా. ఎవడో తెలివైనడు. అంటే మళ్ళీ అంత 360 ప్రాఫిట్. సో 360/540 వేసారనుకోండి, ఇంకా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఈ 0కి 0 కట్ట 6 6
9 4 జా 9 6 జా ఓకే 2 2 జా 2 3 జా 200/3 అన్నమాట 3 6 జా 18 మళ్ళీ 2 ఉంటుంది అంటే ఆన్సర్ ఎంత అండి 66 2 అండ్ 3 అర్థమైందండి ఇది వాడికి 900 మార్కెట్ ప్రైస్ ఉంది కానీ డిస్కౌంట్ 40% ఇచ్చాడు కొనుక్కున్నాడు వాడు అమ్మినప్పుడు మళ్ళీ 900కి అమ్మేశాడు సో ఎంత ప్రాఫిట్ వచ్చేది అనేది క్వశ్చన్ ఇలా చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఏ మ్యాన్ సోల్డ్ 2 radios at 924 each on the first radio he gains 20% and another radio he loses 20%. How much does he gain or lose the whole transaction? సో ఇది కొంచెం లెంగ్తీ క్వశ్చన్ అండి సో సెల్లింగ్ ప్రైసెస్ ఎంతకి ఒకటేమో 924 రెండోది కూడా 924కే వాడు సెల్ చేస్తాడు ఇప్పుడు మనం కాస్ట్ ప్రైసెస్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఫస్ట్ కేసులో వాడికి ఏమొచ్చిందంట ఫస్ట్ ప్రైస్ లో ఇక్కడ వాడికి 20% ప్లస్ అయ్యాడు కానీ ఇక్కడ ఏం జరిగింది 20% మైనస్ అయ్యాడు సో మనం ఈ వాల్యూస్ కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఇప్పుడు 120 అనేది 924 అయితే ఓకే 100 వాల్యూ కాస్ట్ ప్రైస్ ఇప్పుడు 100 అని చెప్పాను కదా సో 100 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి 100/120 జీరోకి జీరో క్యాన్సిల్ 12 7 జా 84 సో 12 7 సో 77 అనేది ఇక్కడ 77 అనేది సారీ 770 అనేది ఇక్కడ కాస్ట్ ప్రైస్ అవుతుంది ఈ కేసులో వచ్చేసరికి 20% లాస్ అయ్యాడు కదా సో 80% అనేది 924 అయితే ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్ అనేది 100% అనేది ఫైండ్ అవుట్ చేయాలి 100/80 సో ఈ జీరోకి జీరో క్యాన్సిల్ 8 1 జా 8 8 1 జా 8 8 5 జా 44 మళ్ళీ 8 5 జా 44 సో ఓవరాల్ గా ఇంటూ 10 చేస్తే ఈ వాల్యూ ఎంత వస్తుంది 1155 వస్తుంది సో ఇదేమో 770 కొని 924 కి సోల్డ్ చేశాడు సో ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది ఇది 1155 కి సెల్ చేశాడు ఇక్కడేమో లాస్ వచ్చింది సో ఈ 924 ని మనం టోటల్ సెల్లింగ్ ప్రైస్ మనకి ఎంత వస్తుంది 1848 రూపీస్ అండి టోటల్ సెల్లింగ్ ప్రైస్ అంతా 1845 అలాగే మీరు ఈ రెండు కూడా యాడ్ చేయాలి 770 1150 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 770 దీనికి యాడ్ చేయండి యాడ్ చేసామనుకోండి 5 12 9 1 925 1925 సో 1925 కి కొన్నాడు 1848 కి అమ్మాడు ఓకేనా 15 నుండి 8 తీస్తే 7 11 నుండి 4 తీస్తే 7 సో 77 రూపీస్ వీడికి లాస్ వచ్చింది అనమాట ఇది కొద్దిగా లెంగ్తీ సమ్ము ఓకే 77 రూపీస్ లాస్ వచ్చింది ఓకేనండి ఓకే సో ఇవ్వండి ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు సైనిక్ నవోదయ కాదు రైల్వే కూడా మీకు చాలా యూజ్ అవుతాయి రైల్వే 10th ఇంటర్ బేస్ మీద రాసిన మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా ఈ పర్సంటేజ్ అనే చాప్టర్ చాలా ఈజీగా క్విక్ గా మనం కామన్ వేలో ఆలోచించేయచ్చు ఓకే బాయ్ బాయ్ అలాగే నెక్స్ట్ ఇంకో క్లాస్ తో మళ్ళీ నెక్స్ట్ వీక్ మీతో కలుద్దాం ఓకేనండి థ్యాంక్ యూ